ఎవరురా ఇట్లా రెట్లు కొట్టే నా కొడుకు ఎవరు రైతావా? దమ్ముని డైరెక్ట్ కొట్టరా ఎక్కడి నుంచి కాదు ఎవరా నన్ను కొట్టిందా? హలో చికెన్ తీసుకొని వస్తానా? వచ్చేస్తాను నీకు చికెన్ అక్క నన్ను కొట్టిందా? దమ్ముంటే డైరెక్ట్ కొట్టరా ఎనక నుంచి కొట్టేది అబ్బాయి కానీ డైపర్లు తీసుకురాలా తీసుకొస్తానులే మరి కానీ మీ ఎరుగుతాను అయింది పంగ సిక్కావా ఛాన్స్ దిగేకు ఎవరు నన్ను మాట్లాడి కొడతారు కొంత కొరికేస్తాను దమ్ముంటే ఎదురుకొచ్చి ఎదురుకు రాట్లే ఎవడన్నా దమ్ముంటే లేదు మళ్ళా నేను పోతానే మా చేతికి యాపలాట్ పడదాం వస్తున్నాడు
డాడీ అప్పు డాడీ నువ్వే కదా కొట్టిందండి. పడిలే కరసగా బిబ్బే నన్ను కొట్టేంత మగోడు అయిపోయినవారు నువ్వు. సరే కొట్టినావు, కొట్టిన పాప నీకే పట్టుకొని కానీ మా చెంత కూర్చుని కారణం ఏంటి? నేను రావురెడ్డి కొడుకు గోవిందరెడ్డి. గోవిందరెడ్డి గోవిందరెడ్డి నువ్వెందుకు పుట్టినాడా? ఎంతమంది పెద్దోడా? 6 మంది పెద్దోడు గోవిందరెడ్డి. 6 మందికి పెద్దోడు, నీ పేరు పెద్ద గోవింద. అవును. తలకాయ వచ్చరా? నువ్వు పెద్ద గోవిందరెడ్డి. అవును. మీ ఎప్పుడు చూసే నెత్తిన కిరీటము, రొమ్ము పదకము, నడుము డబ్బులు దగా అని మెరుచానవా? నువ్వేమరా ఎనుముకుతులే ఎరిపిరిచినట్టున్నావా? అంటే మీ అబ్బాయిలు దగదగ మెరుస్తాడు, నువ్వేమి ఇట్లో చేయడవు, పేపర్ జరిగేమంటున్నాడు. ఏం లేదురా. ఎప్పుడు మా ఊర్లో టవర్స్కి వెళ్ళా. అది ప్రాబ్లం. టవర్స్ కిందకి టవర్ జాగారికి పోతానే ఉంటాడు. తింటా ఉంటుంది టవర్. ఏడాడికి పోతా ఉంటేనే మనిషి శాంతి. ఆడ బాయ్యపల్లి బైపాస్ ఎక్కాడంటే ఆ పక్కన ఊరికి చిక్కాలమో ఆడ దిగే ఊరికే ప్రాణం ఉండేది. ఏడంటే దిగేసి ఆడేటప్పుడు ఉండేదే. అందుకోసం నా కిరీటం పెట్టుకోవాలా, నా పుట్టు కోసం పెట్టుకోవాలా. నిజమే అప్పు చెప్పింది. నువ్వు చెప్పేది కరెక్ట్ గా ఉందా? ఇప్పుడు నేను మీ అమ్మ మీ అప్పు చేస్తాడు లోడు బతి పెట్టుకొస్తాను. మీరు 7 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు 7 షేర్లు చేస్తాను. 7 షేర్లు బతి పెట్టుకు రాలా నా చిన్న తమ్ముడు వెంకటరెడ్డి వాడు తెలియకుండా అయిపోయినాడు. వాడు నేను మీ ఇంట్లో కొంచెం పుట్టినాడు. అంటే నీకు పుట్టినాడా? కాదు, నేను మీ ఇంట్లో కాలు పెట్టిన గడ్డి బాబు. ఆగతాటు అరగాడిపోయింది, చెరుతాటు చెల్లు పట్టిపోయింది, వంగతాటు వంగిపోయింది, ఎర్రగడ్డల పైకే తెల్లగడ్డల కిందకే. మీరు సూక్తులు పొట్టు పెరుగుతారా? అట్లా కదరా నా చిన్న తమ్ముడు వెంకటరెడ్డి వాడు ఎక్కేది బస్సు దిగేది బస్సు. ఎవరమ్మా కాదు అంటాడేమో అని చెప్తా అన్నాను. అప్పుడు చూడరా కొలారికి పోతాడు, కింగ్ సిగరెట్ తాగుతాడు, బాగేపల్లి పోతాడు, బాబుల మందు కొడతాడు. మీకు ఊరికన్నా ఉండే అట్లా లేదు లేదు. అంటే అప్పుదే నీకు పుట్టినాడా? అప్పుది మన చింతామణి పోతాడు, కాలేజీ పిల్లలు వేస్తాడు. మీరు ఎవరైనా వేస్తారా? లేదన్నా. మాట్లాడదాం అంటే అప్పుదే వాడు ఏం చేద్దాం అందుకోసము రద్దు లేకుండా అయిపోయినాడు. అందుకోసము 6 మంది ఎద్దులున్నాయి, వానికి ఎద్దులు లేవు. వానికి ఎద్దులు తెచ్చి సేదం చేస్తాం, లేకుంటే మా 7 వాకాల నుంచి బయటికి. వాడేమో పసిపిట్టి అపరాధ వేసు పాలు వేసా. మీకు 6 మందికి ఎద్దులు ఉండే 6 మందికి పెళ్ళిళ్ళు అయితే మీరు చేద్దాలు చేయొచ్చు కదా. మేము చేయకపోతామప్పా, మా పిల్లలు చేయరు. మీటింగ్ మా పిల్లలు గారు చేయరు. మేము చేసేకపోతాము, మా పిల్లలు గారు చేయరు. ఎవరు చెప్పు? మేము చేసేకపోతాము, మా పిల్లలు గారు చేయరు. 4 గంటలకు లేస్తారా? కానీ మీ చేయదు. 6 మంది ఒకే తప్పని లేస్తారా? 6 మంది ఒకే తప్పని లేస్తుంటారా? అందరికీ మేలుకోతుంది. ఏమంటే 6 గంటలకి 4 గంటలకి లేస్తారా? కానీ మీ పెళ్ళాం కదా ఎలా ఏడుస్తానువా? నేను 3 గంటలకు లేస్తాను. నేను 3 గంటలకు లేస్తాను. కానీ నా పెళ్ళామా కానీ నా పెళ్ళాం కానీ నువ్వు కానీ నా పెళ్ళాము లేదా నీ పెళ్ళాము నా పెళ్ళాము చేయని తగ్గదు. మీరు 6 మంది ఒకే తప్పకెళ్ళేస్తారా? కుక్క ఇంకేం చేస్తా పోలే కుక్క
நீங்க ஒத்துட்டேனே అందరికి వినపడినా కాపవారు గుట్టు కడప లోపల ఉండాలి కుక్క అయితే అన్నదన్నా కుక్క రెండన్నా వస్తాయి కిట్టులో మీరు 6 మంది ఒకే తప్ప కలిస్తారా ఒకే తప్ప చేస్తున్నా సోచ్ చేపిస్తున్నా 6 మంది ఒకే తప్ప కలిస్తా 6 మంది ఒకే తప్ప కలిసి సోచ్ చేపిస్తుందా ఏంటి అదే చేతులు చేయకపోతాము మా పెద్దనాన్న గారు శనిరు వద్దప్ప వానికి ఎదురు తెచ్చేసేస్తే చేతులు చేస్తాం ఎవరు చేద్దన్నా చెప్తారు అట్లా చెప్పారు అందుకోసం మా ఎక్కువ మాట చెప్పు 6 మంది కొడుకు ఎదురు ఉన్నాయి ఎంగరెడ్డికి ఎదురు తెచ్చి చేతులు చేస్తాం లేకపోతే 7 అంతస్తులు బట్టి అద్దాలు పెట్టి 7 వాకాలు చెప్పు 7 వాకాలు పెట్టుకుని వేరే వెళ్ళిపోతే అందుకే నువ్వెవరప్ప నేలకేదా బడికి ఎదిరిగాడు కొడుకు బొచ్చుకి ఎదిరిగాడు బడికి ఎదిరిగాడు కొడుకు బొచ్చుకి ఎదిరిగాడు కదా మా కిరికీలు కొడుకు నువ్వు మీ ఎదురు గట్ల ఉంటే బెల్లం రామక్క దాని కొడుకే దానికి పెళ్ళలేదు గొప్ప పెళ్ళి కాళ్ళని బిడ్డల కాళ్ళంటే మా ఎప్పుడు తలారి ఎక్కడికాడా ఎక్కడికేడా వాడు 5 గంటలకి మా సీమావులకి కన్నా పాల్పిండికి వస్తాడు మా ఆయనకి తప్పలు ఎత్తిపోతాడు పాల్పిండికి వస్తుంటే తప్పలైతే వస్తాడు మా ఇంటికి వాళ్ళిద్దరు డ్రర్ అయితే నేను బుర్ర అయితే అది బ్రోస్ ఉండే కానీ డ్రర్రాట్లుంటే వాళ్ళిద్దరు డ్రర్ అయితే నేను గుడ్ మార్నింగ్ మమ్మీ అంటే మా ఎదురుగా పుట్టిన కొడుకు నువ్వు 7 నెలలకే పుట్టిన కొడుకు నేనే కదా 7 నెలలు పుట్టిన 7 నెలలకే 7 నెలలు పుట్టిన కొడుకు ఎంత పెద్ద మనిషి చెప్పినావు ఎంత పెద్ద మనిషి చెప్పినావు 3 దఫాలు పెద్ద మనిషి ఏడా షిట్ల కట్లకు వచ్చి ఒక దఫ అయితే జనం కొట్ట క్లాస్ లో ఒక దఫ అయితే ఇక సూటూర్లోకి వచ్చి ఒక దఫ అయింది పెద్ద మనిషి గుడిసెలు కూడా చేస్తారు మా షిట్ల కట్టాలు మా పని చూసేస్తారా మా పని చేస్తారు ఎట్లా చెరువు కట్ట మీద మగవాళ్ళతో అందరినీ తొడకొని పోయి బట్టలంతా ఇప్పేస్తారు ఇప్పేసి పసుపు పెడతారు కొనాకే పెట్టి పరం తిప్పతారు వేస్తారు చెప్పుతో వేసి ముగ్గురు ముసలి పట్టుకుని ఊపి ఎత్తి చెరువులోకి వాడు ఏజ్ కొట్టుకుని వస్తే పెద్ద మనిషి అయినట్లు తూములో వెళ్ళిపోతే ఇంకా తూము కడ్డమన్నా పనుకుంటారు కానీ తూములా పోతానా ఊరికి మనకి ఇద్దరికి గలాట్లు వద్దు నేను చెప్పిన 500 రూపాయలు ఇస్తాను ఇచ్చారు పాను 500 రూపాయలు ఇచ్చా కొన్ని 1000 రూపాయలు ఇస్తాను 1000 రూపాయలు ఇస్తే పెద్ద పంట 2000 ఇస్తా డాడీ అంట 3000 ఇస్తా తాత అంట వద్దు 4000 ఇస్తా వద్దు కదా 5000 ఇచ్చేయ మా ఇంట్లో తప్పలా పండేస్తా ఎట్లా ఎట్లా పోతావా ఎట్లా చెప్పా అదే ఎట్లా చోట పిల్ల మా రెడ్డప్ప ఏ చంద్ర చూడ మదనాంతక సామోహగిరి చగిరి